రారండోయ్ వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సీనియర్ నటుడు చలపతిరావు ఆడవారిపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్లు హానికరం కాదు, కానీ పక్కలోకి పనికొస్తారు అంటూ చలపతిరావు మాట్లాడిన తీరు అందర్నీ షాక్ కి గుర్చేసింది. సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాల అనుభవం ఉండి ఎంతో మంది మహిళా నటులు, దర్శకులు, సహనటులతో పనిచేసిన చలపతిరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. కొంచెం ఆలస్యంగా మొదలైన సినీ ప్రముఖుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇటు చలపతిరావుపై ఆ వ్యాఖ్యలను సూపర్ అన్న యాంకర్ రవిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా బుక్ అయింది. ఇదంతా ఇలా ఉంటే ఈ వివాదం వలన జబర్దస్త్ ప్రోగ్రాం మళ్లీ చర్చలోకి వచ్చింది. నిన్న టీవీలో చలపతిరావు కూడా మాట్లాడుతూ జనాలు డబుల్ మీనింగ్ డైలాగులకి బాగా అలవాటు పడ్డారని, టీవీలో బూతులు మాట్లాడుతున్నా ఎంజాయ్ చేస్తున్నారని, అవన్నీ వదిలేసి నా మీదే పడుతున్నారని ఆయన అన్నారు. నిన్న ఓ ప్రముఖ టీవీ ఛానల్ కూడా జబర్దస్త్ మీద ఇండైరెక్ట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఓ ప్రోగ్రాం ని ప్రసారం చేసింది. సోషల్ మీడియాలో కూడా జబర్దస్త్ ప్రభావం మీదే చర్చలు జరుగుతున్నాయి. కామెడీ పేరుతో ఆడవారిని నీచంగా అవమానిస్తున్నారని, వాటిని జోకులు అనుకుని జనాలు టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారని, మరి వాటికి మాత్రం నవ్వి ఇప్పుడు ఒక నటుడు ఏదో అంటే మాత్రం నీతులు మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి. జబర్దస్త్ పై విమర్శలు రావడం ఇది మొదటిసారి కాదు. ఈ వివాదం మళ్లీ చర్చను తీసుకొచ్చింది అంతే. మీరేమంటారు? నిజంగానే జబర్దస్త్ వలన మనం డబుల్ మీనింగ్ డైలాగులకి అలవాటు పడ్డామా? వాళ్ళు ఒకరినొకరు చులకన చేస్తూ మాట్లాడుకుంటే మనం ఎంజాయ్ చేస్తున్నామా? కేవలం జబర్దస్త్ మాత్రమే కాదు, యాంకర్ రవి చేసే షోల మీద కూడా మహిళా సంఘాల వారు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు బుక్ చేశారు. ఇంట్లో అంతా కలిసి చూసే టీవీలో ఇలాంటివి అవసరమంటారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.